నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా పాత్రికేయులు చాలా ముఖ్యం కాబట్టి తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని కూడా ఆదరిస్తుందని నమ్ముతూ ఇక ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా నా మనవి. జగపతి బాబు గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. చాలా రోజులైంది సార్. అప్పట్లో జై బోలో తెలంగాణ, ఇవాళ రుద్రంగి, ఇందులో మీకు బాగా నచ్చి మీరు ఒప్పుకున్న రీజన్ ఏంటి? జై బోలో తెలంగాణ అనేది పర్పస్కి జరిగింది, రుద్రంగి అనేది నా ప్యాషన్కి జరిగింది. అంటే ఇందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి సార్? డైరెక్టర్ చెప్పిన విధానం, కాన్ఫిడెన్స్ నచ్చిందండి. ఇనీషియల్గా చెప్పగానే మనసులో ఓకే అనుకున్నా కానీ నిజంగానే బయట చెప్పినట్టు కొత్త ప్రొడ్యూసరు కొత్త డైరెక్టరు చేయాలా, తట్టుకోగలరా బడ్జెట్, ఎందుకంటే పెద్ద బడ్జెట్ సినిమా ఇది. అండ్ నేను అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది కూడా. ఇన్ఫ్యాక్ట్ సెట్కి ఎంటర్ అవగానే మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ రేంజ్లో సంతోష్ తీయటం, ఆ బ్లాక్స్ పెట్టడం అవన్నీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ క్యాస్టింగ్ కూడా దొరసానీలు వీళ్ళందరూ లుక్ ఫీలు వేరేగా ఉంది అనేది కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా పెద్ద సినిమా బడ్జెట్ అనేది వాళ్ళ పాయింట్ దాటిపోయాం, ఆ స్టేజ్ దాటిపోయాం. డబ్బులు పెడితే సూపర్ హిట్ లేకపోతే కాదు అనేది కాదు ఇవాళ. మొన్న రీసెంట్గా కూడా చూశారు సామర్థ్యం వారు గారు, మన ఆ సినిమా కూడా బాగుందన్నారు. సో ఇట్ ఈస్ నాట్ స్మాల్ ఆర్ బిగ్. ఈ సినిమా పర్టికులర్గా కల్ట్ సినిమా అవుతుంది. అందరూ అనుకుంటున్నట్టు ఇదేదో పోరాటమో లేకపోతే ఇంకోటి కాదు. ఇట్స్ అ వైలెంట్ ఫ్యామిలీ డ్రామా. ఆ వైలెన్స్ కూడా ఆడాళ్ళ మధ్యన, హస్బెండ్ మధ్యన, వైఫ్స్ మధ్యన, లవర్స్ మధ్యన ఎలా జరుగుతుంది అనేది ఈ కథ. అంటే కొత్తగా ఉంది, డెఫినెట్గా వేరేగా ఉంటుంది, వేరే సినిమాలు వాళ్ళు చూస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. ఇందులో కూడా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఉందా? అట్లా కనిపిస్తుంది ట్రైలర్లో చూస్తే. ఎదవనే డౌట్ లేదు, బట్ ఈ ఎదవ కూడా నచ్చుతాడు అనుకుంటున్నాను నేను. జగపతి బాబు గారు, మీరు ఫ్యామిలీ హీరో నుంచి లెజెండ్ తోటి ఒక వేరే డైమెన్షన్ తీసుకున్నారు. అందులో చాలా లౌడ్ అండ్ క్రూయల్ విలన్గా కనిపించారు. ఇది చూస్తే ఇంకొక అంటే దాన్ని కూడా దాటిపోయి ఇంకొక పీక్ స్టేజ్లో కనిపిస్తూ ఉంది. మీరు ఆ లౌడ్నెస్, ఆ డైలాగ్స్ చెప్పడం కానీ అవి కానీ. సో దీనికోసం ఏమైనా ప్రిపరేషన్ ఏమైనా జరిగిందా ఈ చేయడానికి? ఇది ప్రిపరేషన్ ఐ వుడ్ గివ్ ద క్రెడిట్ టు ద డైరెక్టర్ అండి. ప్రిపేర్ అయ్యి వచ్చాడు, నెంబర్ 1. నెంబర్ 2, ఇది వైల్డ్ క్యారెక్టర్. ఇది వైలెంట్ క్యారెక్టరా అగ్లీ క్యారెక్టరా ఏంటనేది పక్కన పెడితే ఒక వైల్డ్, అంటే ఒక ఎక్సెంట్రిక్ వైల్డ్ మిక్స్ అయి ఉన్న ఒక దొర. ఆ రోజుల్లో ఆ గడి, ఆ దొరలో ఆ బానిసలు ఎలా ఉంటారనేది మీరు లెజెండ్ గుర్తు చేసి మంచి పని చేశారండి. 3 years సినిమా లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు లెజెండ్ వచ్చింది. అదే విన్నప్పుడు ఎక్సైట్ అయ్యాను. థ్యాంక్స్ టు బోయపాటి సీను. ఆ క్యారెక్టరైజేషన్ అనేది సాలిడ్ క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. అలాగే న్యాచురలీ బాలయ్య బాబు అసలు ప్రతి నాయకుడు ఎవరు ఆయన ఏం పట్టించుకోడు. ఆయన ధైర్యం ఆయనకి, ఆయన కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ఎంకరేజ్ చేశారు. సో అది నాకు సెకండ్ ఇన్నింగ్స్ అని మీరు పేరు పెట్టారు, నేను ఇది థర్డ్ ఇన్నింగ్స్ అని నేను పేరు పెట్టుకుంటున్నాను. అంటే క్యారెక్టరైజేషన్ అటువంటిది, క్యారెక్టర్లో దమ్ ఉంటుంది, డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్. జగపతి గారు, సోలోగా పోస్టర్ మీద కనిపించి చాలా కాలం అవుతుంది. రుద్రంగి ఎగ్జైట్మెంట్ ఇచ్చిందా మీకు? సారీ, సోలోగా అంటే సోలో పోస్టర్ కనిపించి అంటే లెజెండ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కెరియర్ తీసుకున్నారు, మళ్ళీ రుద్రంగితో సోలో పోస్టర్ కనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ ఏమన్నా ఉందా? థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ దట్. యా, కరెక్టే మీరు చెప్పారు. చాలా కాలం అయింది నన్ను నేను చూసి సోలోగా. అండ్ ఎక్సైట్ అయ్యింది కూడా ఎన్నో సినిమాల తర్వాత. రీసెంట్గా కూడా చెప్పానండి, నేను లెజెండ్ తర్వాత 70-80 సినిమాలు చేశాను. వాటిల్లో చెప్పుకోవడానికి ఒక 7-8 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 7-8 క్యారెక్టర్స్లో
ఈ పర్టికులర్ రుద్రంగి అనేది 1 అవుతుందా, 7 అవుతుందా, 8 అవుతుందా, 9 అవుతుందా నాకు తెలియదు, కానీ పేరు మాత్రం చాలా మంచి పేరు వస్తుంది. నా ఒక్కడికే కాదండి, ఈ సినిమా ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ జగపతి బాబు ఆర్ మమతా మోహన్ దాస్ ఆర్ విమలా రామన్. వీళ్ళందరూ పేర్లు కాదు ఇక్కడ కావాల్సింది, మన క్యారెక్టర్స్ కావాలి. ఇవాళ రన్ అయ్యేది సినిమాలు క్యారెక్టర్స్ మీద, కథనం మీద. సో ఆ దమ్ము ఉంది నాకు, మెయిన్గా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇట్స్ అ కల్ట్ ఫిలిం. అరే మళ్ళీ కొత్తగా ఉంది ఒక సినిమా, మళ్ళీ ఒక కొత్త సినిమా చూసాం, వేరే సినిమా చూసాం, రెగ్యులర్ రజాకాసు ఇవన్నీ కాదు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, చూస్తారు అనేది నా నమ్మకం. సార్, మోస్ట్ సాఫ్ట్ పర్సన్ ఇమేజ్ నుంచి మోస్ట్ వైల్డ్ పర్సన్ ఇమేజ్ వరకు, అంటే అటు మెప్పించారు, అటు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఇటు ఒక ఇమేజ్ని, అంటే ఇప్పుడు త్రూఅవుట్ ఇండియాలో ఒక ప్రామినెంట్ ఆర్టిస్ట్ లిస్ట్ తీస్తే జగపతి గారి పేరు, అంటే లాంగ్వేజ్లకి అతీతంగా మీరు వర్క్ చేస్తున్నారు. ఈ ఫేజ్ ఎలా ఉంది సార్ మీకు? ఇవి ఏ ఫేజ్ని ఎక్కువగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. ఈ ఫేజే బాగుందండి డెఫినెట్గా, బికాస్ రెస్పాన్సిబిలిటీ తక్కువ నెంబర్ 1, అండ్ ఎక్స్పోజర్ ఎక్కువ. కొత్త డైరెక్టర్స్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్స్ అవ్వచ్చు, వేరే వేరే లాంగ్వేజ్ హీరోస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో అవన్నీ మంచి ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ అని నా ఫీలింగ్, అండ్ దిస్ ఇస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సార్, అంటే ఒకప్పుడు మీ సినిమాలో 2 హీరోయిన్స్ ఉండేవారు. ఏ సినిమాలో అయినా 2 కంపల్సరీగా, అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉండేది. అలాంటి జగపతి గారిని మేము తర్వాత విలన్గా చూసాము మొత్తం. మళ్ళీ ఇప్పుడు రుద్రాంగిలో మొత్తం కూడా 2-3 మొత్తం కూడా కనిపిస్తున్నారు కదా. 3 ఉన్నారు, ఊరంతా ఉన్నారు. అది యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్యూట్ క్వశ్చన్. అప్పుడప్పుడు ఫీల్ అయ్యేవాడిని, అబ్బో భలే ఉండేవాళ్ళు 2-3 అని. ఇప్పుడు ఎవరో లేట్లే, వాళ్ళు ఎవరు ఉంచట్లా, హీరోయిన్ అనే ఉంచట్లా, పక్కన భార్య అనే ఉండట్లేదు. ఇప్పుడు 3 రకరకాల టైప్లో 3 క్యారెక్టర్స్ 3 ఉండటం అనేది, యా ఇట్ ఈస్ అన్ ఎక్సైట్మెంట్, ఎస్పెషలీ బికాస్ ఎప్పుడు చెప్తా, మమతా అంటే నాకు చాలా రెస్పెక్ట్, ఇష్టం. విమలా నా క్లోజ్ ఫ్రెండ్. సో వీళ్ళిద్దరితో ఎస్పెషలీ కాంబినేషన్ చేయటం అనేది ఇట్ రియలీ వర్క్డ్ అవుట్. కానీ ఇందులో మీ డిఫరెంట్ మేనరిజం ఉంది. అంటే ట్రైలర్లు కూడా చూస్తుంటే అది చూస్తుంటే నవ్వు వస్తుంది, కానీ అందులో మీరు మీ క్యారెక్టర్ కూడా చాలా సీరియస్ క్యారెక్టరే. ఎలా చూశారు సార్ ఇది? అది అదే చెప్పిన ఎక్స్ప్రెషన్, అది ఆ ఎక్స్ప్రెషన్, ఆ థాట్ మరి తనగట్ట వచ్చిందో అంటే అజయ్ వైల్డేలే, తన థాట్ అక్కడి నుంచే వచ్చి ఉంటుంది. చెప్పగానే నచ్చింది నాకు. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. కొన్ని అండి అతిగా చేస్తేనే రిజిస్టర్ అవుతాయి, లైట్గా చేసి వదిలేస్తే క్లారిటీ ఉండదు. ఇది అతిగానే చేయాలి ఆ క్యారెక్టర్, ఆ మూడ్ని బట్టి. సో ఆ సందర్భాన్ని బట్టి ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. రేపు రుద్రంగి రిలీజ్ కాబోతుంది, కానీ ఈ రోజున ఇంకొకటి కూడా రిలీజ్ అయింది ఈరోజు ఉదయం. అంటే మీరు నటించినటువంటి సినిమా సలార్, ఆ టీజర్ చూసారా సార్? ఎలా అనిపించింది, ఏంటి సలార్ గురించి? నేను చూడలేదండి, ఇంకా నా మైండ్ ఒక సైడే పనిచేస్తుంది ప్రస్తుతానికి, రుద్రంగి మీద ఉన్నా. సార్, ఈ సినిమా అంటే రుద్రాంగి చేశారు, ఓకే. అజయ్ సామ్రాట్ అని ఒక కొత్త డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు, సో ఏ నమ్మకంతో ఈ సినిమా చేశారు? దట్టు అతను ముందే తెలుసా మీకు? తను రాజన్న తర్వాత బాహుబలి సినిమాలకి రైటర్గా తెలియదండి, నాకు ఏమీ తెలియదు. నా కో డైరెక్టర్ సీను అనేవాడికి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. తను షంటి ఒక్కసారి ఈ కథ వినండి, అసలు మీకు ఏమన్నా అనిపిస్తే చూడండి అంటే, ఇది మామూలే కదా, ప్రతి ఒక్కళ్ళు వినమంటారు. వినటం, టైం ఇవ్వటం పాయింట్ కాదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంటి కథలో, ఏంటి మనుషులు, ఏం చేస్తున్నారు సినిమాలు. అలాంటిది ఫస్ట్ ఇంప్రెషనే తను చెప్పిన విధానం చూస్తే ఇంప్రెస్ అయ్యాను. మనసులో అప్పుడే ఓకే అనుకున్నా, కానీ చెప్పలేదు తనకి. ఆ తర్వాత చెప్పాను, ఎందుకంటే నాకు డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టింది. నేను ఏ మాట కావాలండి, ఇప్పుడు ఇవాళ లిటరల్గా భయం వేస్తుందండి. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ అంటే, కొత్త డైరెక్టర్లు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, కొబ్బరికాయ కొట్టగానే మారిపోతున్నారు. అప్పుడు దాకా బాగానే ఉంటున్నారు, అందరూ అని కాదు. ప్రొడ్యూసరా మనకు తెలియదు, ఆయన బ్యాంకులో ఏముందో తెలీదు, ఆయన ఏమి ఇస్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. సినిమా బడ్జెట్ చూస్తుంటే హ్యూజ్గా ఉంది. ఇంత బడ్జెట్ నేను మోయగలనా,
నా మీద తట్టుకుంటుందా ఒక మమత ఉందా, మేము సరిపోము అనేది నా గట్టి నమ్మకం. కానీ ప్రొడ్యూసర్ గారు ఇక ఎంతైనా పర్వాలేదు, వెళ్ళిపోదాం, చేసేద్దాం, ఖచ్చితంగా చేసేద్దాం అనే ముందు ధైర్యంతో అది దాటిపోయినా, స్టేజ్ దాటిపోయినాక కూడా ఇంత దూరం వచ్చాం, ఇంకా దూరం వెళ్దాం, ఏదైనా మంచి జరుగుతుందనే నమ్మకంతో ఆయన సినిమా తీశారండి ఈ సినిమా. సో ఫైనల్గా ఎస్, సక్సెస్ఫుల్లీ బి రిలీజింగ్ టుమారో. అజయ్ గారు, బ్యాక్డ్రాప్ ఏదైనా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ మీద ఉన్నాయా సార్? కంప్లీట్ ఫిక్షన్గా వెళ్ళారు. అంటే ఈ నేపథ్యం తెలంగాణ అండి, బట్ దీని ఆత్మ అలాంటి సమస్య ఎక్కడున్నా దానికి సొంతం. అంటే ఇలాంటి సమస్యలు ప్రతి ప్రాంతంలో ఉంటాయి, వాటి విధానాలు, వాటి పేర్లు వేరు ఉండవచ్చు. సో తెలంగాణలో ఇలాంటివి కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి అద్భుతమైన కథా వస్తువులు. ఇప్పుడు అవి ఒకప్పుడు అద్భుతమైన త్యాగాలు. ఇవాళ రేపు మొన్న రీసెంట్గా మూవీస్ అవి ఇవి చూస్తున్నాం. నాట్ క్రిటిసైజింగ్ ఎనీ మూవీస్, బట్ ఏంటి తెలంగాణ కల్చర్ అంటే మందు చుక్క, మటన్ ముక్క, నల్లి బొక్క. అంటే బ్యాక్డ్రాప్ అదే నడుస్తుంది. సో అది నడుస్తుంది. దీని వెనక్కి వెళ్ళి చూస్తే కొన్ని వేల లక్షల కోట్ల నెత్తుటి చుక్కల త్యాగాలు ఉన్నాయి. తెలంగాణ ఈజ్ నాట్ ఏ నల్లి బొక్కలు, మాంసపు ముక్కలు, మందు చుక్కలు కాదు. సో ఓకే, మనం అప్డేట్ అయినా అల్ట్రా అప్డేట్ పేరుతోనే వీఆర్ కిల్లింగ్ అవర్ సెల్ఫ్, మన ట్రెడిషన్ని, మన ట్రెండ్ని, మన సాక్రిఫైస్ని. సో ఈ కాంటెంపరీ సొసైటీలో కొత్తగా వచ్చిన చిత్రాలు ఏమి హిట్ అవుతున్నాయి, దాని రేషో ఎంత? అండ్ అట్ ద సేమ్ టైం పీరియడ్ మూవీసే ఎక్కువ రేషోలో హిట్ అవుతున్నాయి. మీరు బాహుబలి తీసుకోండి, త్రిబుల్ ఆర్ తీసుకోండి, కేజీఎఫ్ తీసుకోండి, దెర్ ఈజ్ మెనీ రీజన్స్ ఈజ్ దేర్, మెనీ ఎగ్జాంపుల్స్ ఈజ్ దేర్. సో ఎందుకంటే మనుషులు వాళ్ళ యొక్క ఆత్మలతో జీవించట్లేదు, టెక్నాలజీతోనే జీవించేస్తున్నాం, ఆర్టిఫిషియల్గా జీవిస్తున్నాం, ఆర్టిస్టిక్గా జీవించట్లేదు. జీవించడం అంటే ఆర్టిస్టిక్, బట్ వీఆర్ నాట్ లివింగ్ ప్రాపర్ లివింగ్ స్టైల్ అనేది నేను నమ్ముతున్నా. సో ఒక అద్భుతమైన తెలంగాణ కొన్ని లక్షల కోట్ల త్యాగాల్లో ఒక అద్భుతమైన త్యాగాన్ని ఎంచుకొని సృష్టించిన వాటి పాత్రలు వాస్తవ చరిత్రలో జరిగిన కొన్నిటిని తీసుకొని చొప్పించి చేసింది నా రుద్రంగి. ఏమైనా ఇన్స్పిరేషన్ అంటే చాలా కథలు ఉన్నాయి అన్నారు కదా, ఈ కథే పర్టికులర్గా ఈ కథే చెప్పాలి, ఈ కథతోనే డైరెక్టర్ అవ్వాలని? నేను ఐ నెవర్ థాట్ లైక్ దట్ అండ్ సి ఐ బిలీవ్ టైమ్ ఆల్వేస్ అండి. నేను ఎన్నో చేద్దాం అనుకున్నాను, అది అవ్వలేదు. నాకు ప్రొడ్యూసర్ గారు నాకు వారు ఎమ్మెల్యే కాకముందే పరిచయం అయ్యి దీని ఆత్మ అంటే దీని మూలం పడింది అక్కడే ఒక 6 ఏళ్ల క్రితం. ఆ కథకి ఈ కథ సంబంధం ఉండదు, కానీ అదే ఇన్స్పిరేషన్ ఈ కథకి. సో చాలా సందర్భాల్లో మాట్లాడి అన్న నాతో చేద్దాం ఈ సినిమాని, ఎప్పటికైనా చేయాలని. ఆయన సంకల్పం గొప్పది నా సంకల్పం కంటే. సో ఈరోజు ఆ రోజు డిస్కస్ చేసుకున్న ఒక 7 ఏళ్ల క్రితం నాటిది దాన్ని తీసుకొని మళ్ళీ విత్ ఇన్ ది 6 monthsలో దాన్ని డెవలప్ చేసి గ్రౌండ్ వర్క్ ప్రాపర్గా చేసి బాబుకు చెప్పడం జరిగింది. ఆయన ఒప్పుకోవటం, అక్కడ నుంచి ఒక ఫస్ట్ స్టెప్, అక్కడ నుంచి ఎక్కడ ఆగలేదు, సినిమాల ఒక ఇదిలా దూసుకెళ్ళిపోయింది ముందుకు. రసమై బాలకృష్ణ, ఈ కథే చెప్పాలి, ఈ కథ చెప్పాలి అనే ఒక ఇన్స్పిరేషన్ అంటే మెనీ స్టోరీస్ ఉన్నాయన్నారు అజయ్ గారి దగ్గర. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం, మీ అందరి మద్దతు చూస్తూ ఉంటే నాకు ఇవాళనే సక్సెస్ మీట్ లాగా కనబడతా ఉన్నది. మీరు అడిగిన క్వశ్చన్స్కు మేము చెప్తున్న విధానానికి వాస్తవంగా నాకు అలాగనే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అంత బలాన్ని ఇచ్చారు, అంత సంతోషాన్ని ఇచ్చారు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు కలిసినటువంటి అనేక మంది మిత్రులు కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, అలాగే అనేక మంది పాత్రికేయ మిత్రులు, నా సోదరులు, నాకు చాలా దగ్గర ఉన్నటువంటి అత్యంత ఆత్మీయులైనటువంటి మిత్రులందరూ కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది, చాలా సూపర్ డూపర్గా ఉన్నదని చెప్పేసి ప్రతి వాళ్ళు నేను విన్న అనేక మందిలో ఒక్కరు కూడా దీని పట్ల ఇప్పటివరకు నెగిటివ్ కామెంట్ చేయలేదు. అంత పాజిటివ్గా చాలా బాగుంది, చాలా బాగుంది, ఇంకా ప్రజలకు ఇంకా బాగా దగ్గర చేయరని చెప్పారు. మీరు ఇచ్చినటువంటి ఆ బలము వాస్తవంగా నేను చిన్నగా పెద్ద ప్రొడ్యూసర్ గారు పేరు చెప్పగానే ఉలికిపడే ప్రొడ్యూసర్ని కాదు నేను. అసలు ప్రొడ్యూసర్ కాదు, కేవలం సినిమాను ప్రేమించేవాడిని, సినిమా కళారంగాన్ని ప్రేమించేవాడిని. అట్లా నాకు ఇవన్నీ చూసిన తర్వాత మొన్న సాక్షాత్తు ముఖ్యంగా జగపతి బాబు గారు వారి ప్రోత్సాహం అనేది నాకు చాలా బలాన్ని ఇచ్చింది. వాస్తవంగా వారిని చూసిన తర్వాత ఇందాక వారు ఖర్చు గురించి మాట్లాడారు. వాస్తవంగా మేము ఒక లిమిటే అనుకున్నాం,
కానీ వారి పర్ఫార్మెన్సు వారిని చూసిన తర్వాత ఎంతైనా పర్వాలేదు అన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రం కారణం మాత్రము మాకు ఖచ్చితంగా మేము జగపతి బాబు గారని చెప్పుకుంటూ ఉంటాం. వాడి ధైర్యమే మనం ముందుకు నడిపించింది. సో అలాగే ముఖ్యంగా మన బాలకృష్ణ గారు కూడా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చి వారు మాట్లాడినటువంటి మాటలు మరింత బలాన్ని ఇచ్చింది. అయితే ఈ విషయాలను కూడా మీతో నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒకటి దయచేసి ఇందాక 2-3 ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. మనకు కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఇది చాలామంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కథనే అని అనుకుంటూ ఉన్నారు. కథలు, కన్నీళ్ళు, దుఃఖము, జీవితాలు అనేవి అన్ని ప్రాంతాలకు ఉంటాయి. ఇక్కడ గడీలు అంటాం తెలంగాణలో, అదే మన ఆంధ్రకి వెళ్తే మనం కోటలు అంటూ ఉంటాం. కోటలకు గడీలు. ఇప్పుడు అక్కడ పల్నాటి చరిత్ర ఉంటుంది. నాయకరాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు ఒకరికొకరి మధ్యన ఎత్తులకు పై ఎత్తులు చేసుకున్నటువంటి విధ్వంసాలు ఉంటాయి. అక్కడ కూడా ఒక స్త్రీ ఒక పురుషుని మధ్యన జరిగినటువంటి పల్నాటి యుద్ధాన్ని కూడా మనం అటు చూస్తూ ఉంటాం. అలాగే రాయలసీమకి వెళ్తే మన విజయనగర సామ్రాజ్యాన్ని కూడా మనం ఇటు పోతుంటే అటు చూస్తూ ఉంటాం, రాయలసీమ ప్రాంతం అంటే. ఇక్కడ కూడా అట్లాగా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశము, జీవితం ఒకే రకంగా ఉన్నట్టుగా అక్కడ యాస, భాషల్లో, సంస్కృతి వ్యవహారాలలో తేడా ఉండొచ్చు, కానీ దుఃఖం ఒకటే, తిరుగుబాటు ఒకటే, జీవితం ఒకటే. అట్లా అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ రుద్రంగి. అట్లా మా అజయ్ గారు నేను చాలా సందర్భాలలో ముఖ్యంగా నేను కూడా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఒక కళాకారునిగా మొదలైనప్పుడు చాలా కథలు, చాలా జీవితాలు, దుఃఖాలు, చరిత్రలన్నీ చాలా కనుమరుగైపోయినటువంటి సందర్భం ఇక్కడ చాలా సందర్భంలో మనకు ఉండే. ఒక అద్భుతమైనటువంటి చరిత్ర వాస్తవంగా రుద్రంగి అనేది జరిగిన కథ. ఆ కథను ఒక సినిమాలోకి సినిమా కథగా మార్చినప్పుడు వచ్చే చిన్న చిన్న మార్పులే తప్ప ఇది యథార్థ కథగానే మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అనేక ప్రాంతాలలో రుద్రంగులు ఉంటాయి, అనేక ప్రాంతాలలో కూడా తిరుగుబాట్లు ఉంటాయి, అనేక ప్రాంతాలలో కూడా త్యాగాలు ఉంటాయి. ప్రజలకు తాము రక్షించుకునే ఒక పెద్ద జీవిత ఆవిష్కరణే ఈ రుద్రంగి. మీరు చాలామంది చెప్తూ ఉంటారు, ప్రేమకు వాంఛకు జరిగినటువంటి ఒక యథార్థ ప్రేమ కథ ఇది. నేను దీని క్లియర్ ఏంటంటే, ప్రేమకు వాంఛకు జరిగినటువంటి ఒక యథార్థ ప్రేమ కథనే ఈ రుద్రంగి. మీరు చాలామంది చూసిర్రు, సీతమ్మ రాముని ప్రేమించింది, సీతను రావణాసురుడు ఆశపడ్డాడు, కాంక్షించిండు, లంక దహనమైపోయింది. ఇక్కడ కూడా అలాంటి ఒక జీవితము, అలాంటి ఒక కథ ఆవిష్కృతమైనటువంటి సంపూర్ణమైనటువంటి కథ మీకు రుద్రంగి. ఇప్పుడు మీకు చెప్పిన ఇందాక బాబు గారిని కూడా మీరు 2-3 అడిగారు. దానికి ఏంటంటే, దానికి వెనుక బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటిది ముఖ్యంగా దీనిలో చాలా ఉన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యంగా నీళ్ళు కావచ్చు, వాళ్ళ జీవితాల మీద ఎరవేయడం కావచ్చు, అనేక అంశాలను పొందీకరించి చాలా అత్యంత అద్భుతంగా ఇది చేయడం జరిగింది. అంటే ఇట్లాంటి కథలు భవిష్యత్ తరాలకు, అంటే ప్రజలకు తమకు తాము ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి విధానముల నుంచి మీరందరూ ఇందాక మిత్రుడు నాతో మామూలుగా మాట్లాడారు. గడీలు అనగానే అరాచకాలు కావు, గడీలలో కూడా గుడులైనవి, గడీలలో కూడా త్యాగాలు ఉంటాయి, గడీలలో కూడా కన్నీళ్ళు ఉంటాయి, గడీలలో కూడా అణచివేత ఉంటుంది, గడీలలో నుంచి దేవుళ్ళు కూడా పుట్టుకొచ్చినటువంటి సందర్భం ఉంటుంది. అట్లా అందులో అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ను, అద్భుతమైనటువంటి జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈ రుద్రంగి కథను తీసుకోవడం జరిగింది. రసమయ్య గారు, సో ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడున్న సినిమా చేయడం అనేది ఒక సాహసంగానే అనుకోవచ్చు. జగపతి బాబు లాంటి యాక్టర్ దొరికినా దాని కథనంలో ఆయన ఎంత బలం చేకూర్చినా ఇప్పుడు కోట్లు పెట్టి రూపాయలు ఏరుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. సో థియేటర్కి జనాలు వస్తారా అంటే ఒక మంచి కథ ఇస్తే థియేటర్కి వస్తారు. సామాజిక వర్గం కావచ్చు, బలం కావచ్చు, ఒక మంచి కథలు నిరూపించే కంటెంట్ ఉన్నది. సో తెలంగాణ సాయుధ పోరాటంలో ఇలాంటి కథ ఇప్పుడు చెబితే ఇప్పుడున్న తరం ఆడియన్స్ అది ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, మీరు పెట్టినటువంటి బడ్జెట్కి ఎంతవరకు న్యాయం? ఒక్కటే కథనం నచ్చినప్పుడు బాహుబలి సినిమా ఏ శతాబ్ద కాలంది బాహుబలి సినిమా? నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు అన్నారు కదా తెలంగాణ సాయుధ పోరాట కథ ఇప్పుడు ఎందుకు చూస్తారు అని అనడానికి మీకు ఉదాహరణ చెప్తున్నా. బాహుబలి అయితే ఇప్పుడు మనకు తెలియదు కదా, మరి బాహుబలి ఎంత అద్భుతంగా నడిచింది. త్రిపురారు మనం ఒక అల్లూరి సీతారామరాజుకు, కొమరం భీమ్కు ఇద్దరు కలిసిన సన్నివేశం లేదు, కానీ కల్పిస్తే దానికి ఆస్కార్ అవార్డే వచ్చినది ఒక కథను. కాబట్టి 100% రుద్రంగి కూడా అట్లాంటి సంబంధించినటువంటి కోవకు సంబంధించినటువంటిది, అట్లాంటి కాలానికి సంబంధించినటువంటి కథనే ఈ రుద్రంగి. కాబట్టి మాకు నమ్మకం ఉన్నది దీని మీద. అజయ్ గారు, అంటే దీనిలో అంటే వాస్తవ సంఘటనలు ఎంతవరకు ఉంటాయి, మీరు కల్పితంగా ఏమన్నా జోడించడం జరిగిందా? సో సినిమాటిక్గా యాజ్ ఏ డైరెక్టర్, యాజ్ ఎ రైటర్గా నేను చూసే కోణం ఇస్ డిఫరెంట్. తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి, అవే ఇన్స్పిరేషన్. 100 కథల్ని ఒక కథగా తీసుకున్నాం. 100 మంది కథ చెప్పాలంటే 100 సినిమాలు చేయాలి, 200 మంది ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఇది కంప్లీట్లీ ప్యూర్ హై ఎమోషనల్ డ్రామా.
చూసిన ప్రతి ఒక్కరికి, అంటే సత్యాన్ని గ్రహించే కళ్ళకు, బంధాలతో ముడిపడే గుండెలకు 100% నచ్చే సినిమా ఇది. ఆ విలువలు తెలిసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్, తెలంగాణ నేపథ్య పోరాట కథలు ఇప్పుడు చూస్తారా అంటున్నాను. విత్ ఇంటెన్స్ ప్రాపర్గా ఉంటే, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేస్తే మీరు రామాయణం మళ్ళీ తీసినా చూస్తారు, మహాభారతం మళ్ళీ తీసినా చూస్తారు. చూపించే విధానం, నారేట్ చేసే విధానం అని డిపెండ్ అయ్యింది. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ 100% రుద్రంగి గోయింగ్ టు ఒక గుడ్ మార్క్ని క్రియేట్ చేయగలని. యాజ్ ఎ డైరెక్టర్ కాకుండా ఒక ఆడియన్స్ కూడా నాలో ఉన్నాడు. చూసి నేను 100% ఈ సినిమా నిలబడే సినిమా, ఇప్పుడు కావాల్సింది కూడా ఈ తరానికి. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్తున్నా, తెలంగాణ హిస్టరీ ఈజ్ నాట్ ఏ చుక్క ముక్క, చాలా నెత్తుటి చుక్కలు ఉన్నాయి వెనుక. సో మనకు దాన్ని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం, బాధ్యత కూడా మా మీద ఉంది. దిస్ ఈజ్ నాట్ కల్చర్. ఓకే, లెట్స్ ఎంజాయ్, మీరు చేయండి సినిమాలో చెప్పండి, కానీ మన బ్యాక్ కూడా చూడాలి కదా. మీ డిఎన్ఏల మూలాలకు వెళ్తే మీ తాత త్యాగం ఎంత గొప్పదో, మీ పూర్వీకులకు త్యాగం 100% చెప్పాలి. అది చెప్తూ నీ 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 బాటలో పడు. సో అలా కూడా నేను ఆ కోణంలో కూడా ఈ సినిమాని చూశాను. నా అదృష్టం అనుకుంటా, అంటే డెబ్యూగా బిలాంగ్స్ టు తెలంగాణ. సో అదే నేపథ్యం మీద ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కి ఈ సినిమా చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దాట్. డైరెక్టర్ గారు, జగపతి బాబు గారి కంటే ముందు ఈ కథకు ఫలానా హీరో అయితే సరిపోద్దని అట్లా ఏమైనా అనుకున్నారా? ఎవరైనా అప్రోచ్ అయినరా? నేను బలమైన ఒక యాక్టర్ కావాలని నమ్మాను సార్. ఫస్ట్ ఐ నో నీడ్ ఎనీ హీరో అండ్ స్టార్స్. ఒక బలమైన యాక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ బియాండ్ ద లిమిట్స్. జనరల్గా దొరలు అంటే నార్మల్నే ఉంటారు, మీలానే ఉంటారు, నాలానే ఉంటారు. నాకు వేరేలా చూపించాలన్నది సినిమా. ఇట్స్ ఎగ్జాగ్రేషన్. ఉన్నది ఉన్నట్టు తీస్తే డాక్యుమెంటరీ అవుద్ది. సో ఇప్పుడు డాక్యుమెంటరీ అవుద్ది. కాబట్టి నాకు ఎవరు ఉన్నారని ఒక 100 సార్లు ఆలోచించుకుంటే నా మైండ్లో వెలిగిన ఫస్ట్ గ్రేట్ యాక్టర్ జగద్బాబు గారు. అక్కడ నుంచి నా ప్రాసెస్, ఆయన ఎలా బుట్టలో వేయాలనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సార్, జగపతి బాబు గారు, అప్పట్లో తెలంగాణ సినిమా చేసిన, ఇప్పుడు రుద్రంగ సినిమా చేసిన, తెలంగాణ కథలకు ఒక పర్టికులర్గా మిమ్మల్ని అందరూ అనుకునే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే నాకు తెలుసు, జైబోలో తెలంగాణ చేసినప్పుడు చాలామంది హీరోల కథ చెప్తే ఎవరు ఒప్పుకోలేదు, మీరు ఒక్కరే ఒప్పుకున్నారు. అందుకోసం తెలంగాణ కథలు చేస్తున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నా. భవిష్యత్తులో కూడా తెలంగాణ కథలతో డైరెక్టర్లు మీ దగ్గరికి వస్తే సపోర్ట్ చేస్తారా? 100% అండి, అందులో క్వశ్చనే లేదు. తెలంగాణ, ఆంధ్రానా, లేకపోతే మీకు తెలిసిన సంగతి, నాకు ఏ ఫీలింగ్లు ఎవరి మీద ఉండవు. అందరూ ఒకటే, అందరినీ ప్రేమిస్తాం. అందరికీ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో ప్రతి వాళ్ళని కన్సిడర్ చేయాలి, హ్యూమానిటీ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలని నా ఫీలింగ్. సో అది ఇది కాదు, అది కాదు, జీసస్ క్రైస్ట్ చేయమన్నా చేస్తాను, అల్లా చేయమన్నా చేస్తాను, నాకు అదేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. రసబాయ్ గారు. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ ఫర్గెట్ అండి, ప్రెస్కి థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా ఈ పర్టికులర్ సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ ఐ మోర్ దెన్ దట్ బాలయ్య బాబుని అడిగిన 2 నిమిషాలకే ఎప్పుడు ఏంటి అని కూడా అడగల. ఎప్పుడు చెప్పండి, డేట్ చెప్పండి, వెళ్ళిపోదాం, వచ్చేస్తాను అంటే ఆయన ఉన్న బిజీలో ఆయనకి దీనివల్ల ₹1 కూడా లాభం ఉండదు. కానీ నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, మా టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. వచ్చారు, 3 గంటలు ఉన్నారు, సరదాగా ఉన్నారు, అల్లరి చేశారు. అండ్ ఆయన వల్ల డెఫినెట్గా రుద్రంగి అనే సినిమా ఎక్స్పోజర్ పెరిగింది అనేది ఆయనకి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రాజకీయ నాయకులు చాలామంది స్క్రీన్ మీద పేర్లు పెట్టుకోవడానికి భయపడతారు. రసమై బాలకిషన్ డైరెక్ట్ పేరు పెట్టి ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఈ సాహసం దేనికోసం? అంటే రసమై బాలకిషన్ ఎమ్మెల్యే కాకముందు కూడా సినిమా తీసిండు, మీకు అది కూడా చెప్తాం. అంటే ప్రజలను చైతన్యపరచడానికి కోసము నేను 2012లోనే సినిమా తీసిన, మీ అందరికీ తెలుసు. దీని తర్వాత కూడా నేను మళ్ళీ ఒక సినిమా తీసిన, తుపాకి రాముడు. దీన్ని కూడా చూసిన. నాకు మొదటి నుంచి కూడా నేను ఒక కళాకారుని, ఈ ప్రాంతాన్ని ప్రేమించిన వాడిని, ఇక్కడి కథలను ప్రేమించిన వాడిని, ఇక్కడి మనుషులను ప్రేమించిన వాడిని, ఇక్కడి కథలు, చరిత్రలు భవిష్యత్ తరాలకు ఏమన్నా సమాజానికి మార్పు కోసం పనికొచ్చే కథలను తీసుకున్నప్పుడు తప్పకుండా చేయాలన్నటువంటి ఒక ఆరాట పడేవాడిని.
కాబట్టి అందులో భాగంగానే ఈ సినిమా తీసుకోవడం తప్ప నేను ఎక్కడ కూడా దీన్ని ఎమ్మెల్యే కాగానే ఇది కాదు, ఎవరైనా అవుతారు. ఇప్పుడు మీరు కారా రేపు పొద్దుగాల ఎవరైనా అవుతారు. దాన్ని ఏమైనా అవకాశం వస్తే పాత్రికేయ మిత్రులు ఎమ్మెల్యేలు కాలేదా, కళాకారులు మంత్రులు కాలేదా, ఇదన్నీ ఇది కాదు కదా. ముందు నేను కళాకారుని, తర్వాత మిగతాయి. నేను ఏదో ఒక చిన్నగా అట్లా కనిపించిండు, నాకు అంత సమయం కూడా లేదు వాస్తవంగా. నేను అంతా మొత్తం షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు నేను వచ్చింది మీరు నమ్మరు, ఓన్లీ ఒక 4-5 టైమ్స్ వచ్చి అట్లా కనబడిపోవచ్చు. నేను లేను, ఎందుకంటే నేను నా దగ్గర పని చేసుకుంటా మానకొండ నియోజకవర్గంలో ఉంటా. నేను అప్పుడప్పుడు వచ్చి అట్లా వెళ్ళేదే తప్ప నేను ఎక్కడ కూడా దీనిలో టైం స్పెండ్ చేయడం. ఎందుకంటే అజయ్ గారు నాకు మొదటి నుంచి ఫ్రెండ్. మేము కథ మీద చాలా ఇప్పుడు తీసినన్ని రోజులు ఎన్ని రోజులు ఉన్నాయో ఈ కథ తీయడానికి కోసం అన్ని రోజులు కూడా మేము మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. సహజంగానే నేను కూడా ఈ కథలు ఈ డైలాగ్స్ కానీ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది, ప్రతి దానిలో కూడా మేము చర్చ పెట్టుకొని పక్కగా వచ్చిన తర్వాతనే మేము ఈ సినిమాను మొదలుపెట్టడం జరిగినది. మేము మళ్ళీ చెప్తా ఉన్నాను, వాస్తవంగా లెజెండ్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ రుద్రంగి లాంటి క్యారెక్టర్ పడాలి అని అనుకున్నప్పుడు జగపతి బాబు గారు అయితేనే దీనికి సరిపోతారని అనుకున్నప్పుడు మేము ఇంకెవ్వరిని అప్రోచ్ కాలే. మేము కథ చెప్పిన వెంటనే వారు అంగీకరించాడు. అంటే దీని మీద మొదటి నుంచి కూడా వారు సపోర్ట్గా ఉన్నాడు ఈ కథలకు, కాబట్టి వారు అంగీకరించారు. వాళ్ళ అంగీకారమే అనేదే మాకు పెద్ద బలం అనుకున్నాం మేము. అట్లా మీకు దాంతోపాటు మమతా మోహన్ దాస్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. విమలా రామన్ కానీ ఆశీష్ కానీ దాంట్లో క్యారెక్టర్లన్నీ కుదిరినాయి. ఇప్పుడు మీరు అందరు కూడా చూసిర్రు, క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా కుదిరినాయి. నేను చెప్తున్నాను కదా, మీరు యూట్యూబ్లలో పెట్టినా ట్విట్టర్లలో పెట్టినా మీ మీ ఛానళ్ళల్లో కూడా ఎక్కడ కూడా దీని మీద ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేదు. అంటే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుంది అనేది తప్ప ఇది ఎందుకు తీశారు దీనిలో ఏముంది అనే పదమే లేదు. వాస్తవంగా సినిమాలో కూడా అత్యంత అద్భుతమైనటువంటి కథనం సాగుతూ ఉంటుంది. ఊహించినటువంటి కథనము, మలుపులు, ముగింపు చాలా అద్భుతంగా ఉంటుంది. జగపతి బాబు గారు, అంటే మీరు గత సినిమాల్లో యాక్ట్ చేశారంటే హీరోకి ఎంత పోటీయో మీ క్యారెక్టర్ కూడా అంత బలంగా ఉంటుంది. సో ఈ సినిమాలో మీకు పోటీగా అవతల క్యారెక్టర్స్ ఎంత బలంగా ఉండి మీ పాత్రని ఎలివేట్ చేయబోతున్నాయి. సో దాని ద్వారా సినిమా అనేది ఏ స్థాయిలో ఉంటుంది? ఇది అసలు హీరో విలన్ కాదండి సినిమా. అట్లా ఆ లెక్కలోకి వేసుకోలేవు ఈ సినిమా. ఎన్ని క్యారెక్టర్స్ అట్లా అనుకుంటే మమత కూడా ఒక హీరో కింద లెక్క వస్తుంది, విమలా కూడా వస్తుంది, ఆశీష్ న్యాచురల్లీ, కానవి అనే క్యారెక్టర్ వస్తుంది. సో ఇది అటువంటి సినిమా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హీరోనా విలన్నా ఎవరికి అనేది కాదు, కాబట్టే నచ్చింది. ఈ థాట్ ఆఫ్ ఈ ప్రాసెస్ నచ్చటానికి రీజన్ అదే. సార్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి ఈ క్యారెక్టర్ నుంచి 3rd ఇన్నింగ్స్ అని పెట్టారు. సో ఈ 3rd ఇన్నింగ్స్లో ఒక యాక్టర్గా మీరేం కోరుకుంటున్నారు, ఆడియన్స్గా మేమేం కోరుకోవచ్చు జగపతి బాబు గారి నుంచి? ఫస్ట్ ఒకటి కోరుకోండి, నెగిటివ్ రాయొద్దని కోరుకోండి. ఎందుకంటే దూలగాళ్ళు కొంతమంది ఉంటారు, నెగిటివ్ మైండ్ తీసేసి. అంటే నాకు చెప్పే కదండి ఇంతకుముందే, చాలా కాలంగా ఆకలిగా థర్స్టీగా ఉన్నాను ఇది మంచి క్యారెక్టర్ కోసం. ఇక్కడ డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారు అనేది కాదు ఇక్కడ పాయింట్. మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, ఎక్సైట్మెంట్ కావాలి అనే దీంట్లో ఉన్నప్పుడు ఈ సినిమా రుద్రంగి అనేది వచ్చింది. ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిన ఒక్కడికే కాదు, చేసిన ప్రతి ఒక్కడికి, నాకు, హీరోయిన్లకి, అందరూ టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు, సంతోష్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఎడిటర్, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రుద్రంగి అనగానే ఒక సోల్, ఇమ్మీడియట్గా సోల్ కనెక్ట్ వచ్చేసింది. అంటే రుద్రంగికి వెళ్తున్నాం, ఆ షూటింగ్ ఏం పెడతాడో చూద్దాం, ఏం వస్తుందో చూద్దాం వాళ్ళ అనే ఎక్సైట్మెంట్ ఉంది. అది చాలా తక్కువ సినిమాలకు వస్తుంది ఆ ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉండేది. అజయ్ గారు, అంటే ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది కదా. సో అంటే ఒక బడ్జెట్ దాటిందంటే ఆటోమేటిక్గా పాన్ ఇండియా సినిమా చేసుకుంటాం. సో రుద్రంగిని ఎన్ని లాంగ్వేజ్లో మేము చూడగలం? ఇక్కడికే చచ్చాం జనరల్గా, ఇక్కడికే చచ్చి బొక్కలన్నీ ఎండిపోయినాయి పాపం అక్కడ. అయినా ఓకే, అది పాన్ ఇండియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంతారా సినిమాని తీసుకుంటే కన్నడలో హిట్ అయినాక అది స్ప్రెడ్ అయింది. మేబీ అంత హ్యూజ్ వస్తే అప్పుడు చూద్దాం. సార్ మనం ఇండియాలోనే ఉన్నాం కాబట్టి అది ఇక్కడ వర్కౌట్ అయితే పాన్ ఇండియాకి చేద్దాం దాన్ని, అంతే. సార్ అంటే రుద్రాంగి అంటే ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాకి పార్ట్ 2 ఉంటుంది. సో రుద్రాంగికి ఉంటుందా పార్ట్ 2? అలా ఏమన్నా ప్లాన్ చేశారా సీక్వెల్? నేనేం చేయలేదు, జనాలు చేయాలి అది. జనాలు చేయాలి. ఓకే. జగపతి బాబు గారు
సార్ ఇందాడ అన్నట్టు సో ఈ మధ్య మీకు హీరోయిన్లు పక్కన మిస్ అవుతున్నారు. సో మీరు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తే జగపతి బాబు గారు అంటేనే రొమాన్స్. సో ఆ రొమాన్స్ మేము ఎక్కడో మిస్ అవుతున్నాం మీ దగ్గర నుంచి. సో రుద్రాంగిలో కానీ నెక్స్ట్ కానీ ఆ రొమాన్స్ అనేది ఉంటుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంటి? నాకంటే మీరు ఎక్సైట్ అవుతున్నారు ఎక్కువ. డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అటువంటి శృంగారం ఉంది, లేదు కూడా. ఇట్స్ అ మిక్స్చర్. అదే దీని బ్యూటీ, ఈ సినిమా ఈ కథకి సంబంధించిన బ్యూటీ. సార్ మీరు ఎంతోమంది దర్శకులతో పనిచేశారు. సో వాళ్ళు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు. ఇప్పుడు అజయ్ సామ్రాట్ ఈ సినిమాతో ఏ స్థాయిలో ఉండబోతున్నాడని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీరు ఆయన నమ్మి చేశారు కాబట్టి, ఆయన వర్కింగ్ స్టైల్ చూశారు కాబట్టి ఇండస్ట్రీలో అజయ్ సామ్రాట్ ఏ స్థాయిలో ఉంటారు? అజయ్ నో టూ వేస్ ఇస్ అ వెరీ గుడ్ డైరెక్టర్, ప్యాషనెట్ డైరెక్టరు. సినిమాలో చూస్తే తెలుస్తుంది, ఎందుకంటే ప్రతి క్యారెక్టరు తనే చేసి చూపించాడు. ఒక నిజం ఒప్పుకోవాలంటే తనంత బాగా చేసి ఉంటే ఇంకా మంచి పేరు వచ్చేది నాకు. సో అంత బాగా చేసి చూపించాడు. సో ఎవ్రీ క్యారెక్టర్ని ప్లే చేయగలిగి డైరెక్టరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి క్లారిటీ ఉన్నప్పుడు మైండ్లో, ఎస్పెషలీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, అటువంటి డైరెక్టర్స్ ఎప్పుడు పైకి వస్తారు. మమత ఒక మాట చెప్పింది లాస్ట్ టైం, యమదొంగ సినిమా యమదొంగ చేసేటప్పుడు రాజమౌళి గారు దాంట్లో కనపడిన ప్యాషన్ కనపడింది, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. అంటే అదంతా జెన్యున్గా రావాల్సిందే, యాక్టింగ్లో రావు అవన్నీ. సో అంత ప్యాషన్ ఉన్న డైరెక్టర్ ఎప్పుడూ పైకి వస్తాడు, డౌటే లేదు. కాకపోతే ఆయనలాగానే రాజమౌళి గారు లాగానే కొంచెం ఈగో తగ్గించుకుంటే బాగుంటుంది. ఆయనకి ఈగో లేదు, ఆయన క్లియర్గా ఉంటాడు. అంటే ఇంకా రాబోతుందని నా డౌట్, వచ్చిందని అంటలేదు, అది బెటర్. ఎందుకంటే మూవీ ఈజ్ నాట్ అబౌట్ మనీ అండ్ ఈగో, మూవీ ఈజ్ అబౌట్ ద హార్ట్ అండ్ మైండ్. సో అదే మైండ్లో పెట్టుకుని చేయగలిగితే, ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ మేము అనుకున్నాం కూడా తప్పకుండా నెక్స్ట్ సినిమా కూడా చేద్దామని, లేకపోతే అంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. చెప్పండి. టైటిల్ చూస్తే రుద్రాంగి. సో మమతా మోహన్ దాస్ గారు కానీ, విమలా రామన్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. జగపతి బాబు గారికి ఆపోజిట్ ఎక్కువ వాళ్ళే కనిపిస్తారా? అంటే తిరుగుబాటులో ఎక్కువ లేడీస్ ఉంటుంది దీంట్లో. అంటే ఇక్కడ తిరుగుబాటు కంటే ఒక దురహంకారానికి, ఒక త్యాగానికి జరిగిన యుద్ధం ఇది. కెన్ జస్టిఫై దట్. అంటే తిరుగుబాటుకి దురహంకారానికి యుద్ధం జరుగుతుంది, ఒక దురహంకారానికి ఒక త్యాగానికి యుద్ధం జరిగింది. అంటే అప్పుడులో దొరలు ఎక్కువగా శాసించేవాళ్ళు, ఆ తిరుగుబాటుతనంతో కూడా ఉంది కదా. సో వి కాల్ హియర్ తెలంగాణ పర్టికులర్ ప్లేస్లో దొర అంటాం. మనం ఒకవేళ ఆంధ్రాకి వెళ్తే జమీందార్ అంటాం, సమ్వేర్ ఎక్కడ నార్త్కి వెళ్తే పటేల్స్, దేశ్ముఖ్స్, రకరకాలు ఉంటారు. సో దట్స్ ఓన్లీ టైటిల్ అంతే, అంటే అడ్రస్ చేయడం కోసం దొర. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ఈ సినిమా అందరిని చూసి మీ హృదయాలకు నిజంగా నచ్చితే అదే రాయండి దయచేసి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎఫర్ట్స్ ఉన్నాయి. అంటే మనకు ఒక్కోసారి సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఉంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటాయి. దానికి స్పేస్ ఇవ్వకండి, దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి నెగిటివ్కి ప్లీజ్. మిత్రులకు ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ చేసుకొని, లంచ్ బ్రేక్ తర్వాత మూవీ వేసుకుందాం ప్లీజ్. అందరు తప్పకుండా లంచ్ చేయాలి, సినిమా చూడాలి, రెండూ ఉండాలి. ఓకే.